ఏకాదశి రోజు ఎందుకు ఉపవాసం ఉండాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి ఉపవాసాలు అనేది క్వశ్చన్. అసలు ఏకాదశి అంటే దశి అంటే 10, ఏక అంటే 1, 11వ రోజు, దట్స్ వాట్ ఇస్ కాల్డ్ ఏకాదశి. ఏకాదశి రోజు ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే 11 విషయాలు మన కంట్రోల్లో ఉంచుకోవడం కోసం మనం ఉపవాసం చేస్తాం. ఏంటిది ఈ 11 విషయాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అండ్ 1 మన యొక్క మనస్సు. జ్ఞానేంద్రియాలు ఏంటి? కన్ను, ముక్కు, నోరు, చెవి అండ్ మన యొక్క టచ్. ఓకే, 5 సెన్స్ ఆర్గాన్స్ అండ్ 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏంటి? మన చేతులతో కర్మ చేస్తాం, కాళ్ళతో కర్మ చేస్తాం అండ్ మన నోటి మాటతో కర్మ చేస్తాం, మన యొక్క మలమూత్ర విసర్జన చేసేటువంటి పార్ట్స్ తో కర్మలు చేస్తాం. ఈ 5 కర్మేంద్రియాలు అండ్ 1 మన మనస్సు. ఈ 11 విషయాలని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం మనం ఉపవాసం చేస్తాం ఏకాదశి రోజు. ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయి అంటే మొత్తం 3 రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఒక ఉపవాసం ఏంటి అంటే నిరాహారం, కంప్లీట్లీ ఆహారం లేకుండా ఉండడం, ఓన్లీ వాటర్ మాత్రం తీసుకొని ఉంటారు. సో కొంతమంది అది కూడా తీసుకోరు. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫలహారం, ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింటారు వాళ్ళు. దట్స్ వాట్ ఇస్ ఫలహార ఉపవాసం. థర్డ్ థింగ్ ఏంటి అంటే నక్తాహారం, ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రం డిన్నర్ చేస్తారు. సో దీస్ ఆర్ ద 3 types of ఉపవాసమ్స్ దట్ ఎనీబడి కెన్ డూ ఆన్ ఏకాదశి. అండ్ గైస్, బిఫోర్ డూయింగ్ దిస్ ఉపవాస్ మీ యొక్క డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి దెన్ ఉపవాసం చేయడం స్టార్ట్ చేయండి.